హాయ్ హలో ఇవాళ చూసే ఉంటారు కదా థంబ్నెయిల్ నేను లుంగీతో టాప్స్ కుట్టించుకోబోతున్నాను. ఇవే అనమాట నేను తీసుకున్న కలంకారీ లుంగీలు. ఈచ్ వచ్చి 2.25 మీటర్స్ ఉంది అండ్ చీర పన్నా అవడం వల్ల చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ 3 తీసుకున్నా నేను. నాకు డిఫరెంట్ గా ట్రై చేయాలనిపించింది. అండ్ ఎవ్రీ ఇయర్ పెద్దవాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటాం కదా, అలా దండం పెట్టుకుని నేను ఎవ్రీ ఇయర్ ఒక లుంగీ పెడుతూ ఉంటాను అనమాట మా ఫాదర్ కి. సో లుంగీతో అవుట్ఫిట్ చేయడం అనేది నిజమా అబద్ధమా, అసలు నిజంగా ఒక టాప్ కుట్టే అంత ఉంటుందా ఫ్యాబ్రిక్? చూడండి, ఇది 2.25 మీటర్స్ ఉంటుంది. అండ్ మనకి ఒక టాప్ కుట్టుకునే లెంత్ ఎలా వస్తుంది అంటే అది చీర పన్నా అంత ఉంటుంది కాబట్టి మనకి లంబు వస్తుంది. అంటే అంబ్రెల్లా కట్ అయితే కాదు, నార్మల్ కట్ టాప్ అయితే వస్తుంది. చూడండి, నాకైతే ఒక దివాన్ మీదకి పట్టే అంత షీట్ లాగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. సో వీటిని టాప్స్ లాగా కుట్టించేసుకున్నాను అన్నమాట. ఈ లుంగీ ప్రైస్ వచ్చి 230 రూపీస్ పడింది. నాకు టైలర్ ఈచ్ టాప్ స్టిచ్ చేసినందుకు 400 తీసుకున్నారు. అండ్ నేను లైనింగ్ వేయించుకోకుండా నార్మల్ స్ట్రైట్ కట్ టాప్స్ కుట్టించుకున్నా. బట్ ఒకటి షార్ట్ స్లీవ్స్ బుట్ట చేతులు పెట్టించుకున్నాను. అండ్ ఏదైతే కలర్ హైలైట్ అవుతుందో, అంటే ఎగ్జాంపుల్ దీంట్లో బ్లాక్, సో బ్లాక్ నెక్ కి పైపింగ్ వేయించుకున్నాను. ఇది షార్ట్ హ్యాండ్స్ బుట్ట చేతులు పెట్టించుకున్నా. అండ్ చెప్పాను కదా కట్ టాప్, లైట్ కట్ టాప్ అండ్ నీస్ కింద వరకు మంచి లెంత్ కూడా వచ్చింది. అండ్ ఈ ప్రింట్ సరిగ్గా గమనించండి, జైపూర్ కాటన్ లా కనిపించట్లేదా మీకు? జైపూర్ కాటన్ లో ఎక్కువ ఇలాంటి బ్లాక్ ప్రింటింగ్ వస్తాయి, బట్ ఇది మన కలంకారీ లుంగి అనమాట. అండ్ వెనక నేను ఇలా జస్ట్ సింపుల్ గా డీప్ యూ పెట్టించుకొని రోప్స్ పెట్టించుకున్నాను. క్లాత్ ఆల్రెడీ మందంగా ఉంది కాబట్టి లైనింగ్ అవసరం లేదు. సో నేను లైనింగ్ లేకుండానే కుట్టించాను. సో దీన్ని ఇప్పుడు ఒక నార్మల్ బ్లాక్ లెగ్గిన్ అండ్ దుప్పటాతో పేరప్ చేశాను. కావాలంటే మీరు ఒక ప్లాజోతో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చూడండి. అండ్ ఇప్పుడు రెండోది అనమాట, ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా సేమ్ నెక్ పెట్టించుకొని ఇందులో బ్లూ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి బ్లూ నెక్ లైన్ పైపింగ్ వేయించుకున్నాను అనమాట. అండ్ ఇది కొత్తగా ట్రై చేయాలని చెప్పి ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ వస్తుందా లేదా అని ట్రై చేశాను. హ్యాండ్ లెంత్ 24 వచ్చిందండి, అంటే చాలా బాగా వచ్చిందనే చెప్పొచ్చు. 2.25 మీటర్స్ లో ఫుల్ హ్యాండ్స్ రావడం అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ అనమాట. నా చేతులు కొంచెం సన్నగా బారుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ లెంతే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ గా డీప్ యూ పెట్టించుకున్నాను. దీనికి కూడా లైనింగ్ వేయించుకోలేదు, స్ట్రైట్ కట్ టాపే, చాలా పొడవుగానే వచ్చింది మోకాల కింద వరకు. ఇందులో హైలైట్ ఏంటంటే ఫుల్ స్లీవ్స్ అనమాట. నేను కొత్తగా ట్రై చేసింది. క్లాత్ అయితే చక్కగా సరిపోయింది అండ్ మంచి లెంత్ వచ్చింది. దీన్ని కూడా నేను సేమ్ బ్లాక్ లెగ్గిన్ బ్లాక్ చున్నీతోనే పేరప్ చేశాను. కావాలంటే యాక్చువల్లీ బ్లూతోనూ బ్లూ చున్నీతో కూడా పేరప్ చేయొచ్చు, ఆల్రెడీ ఒకసారి పేర్ చేశాను. కానీ బట్ ఇదే బాగా నచ్చింది నాకు. రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.